నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియలో అందరూ జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలి. సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆదిత్య. పొగాకు వాడకం ఫ్యాషన్తో మొదలై మానసిక శారీరక దౌర్బల్యంగా పరిణమిస్తుంది. స్విమ్స్లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. పాఠ్య పుస్తకాల పంపిణీ ఎప్పుడో? సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ వార్తకు స్పందన. శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ కార్యాలయాన్ని పరిశీలించిన డీఈఓ ప్రభాకర్ రాజు. కౌంటింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. రాజకీయ పార్టీల నేతలు కౌంటింగ్ సెంటర్ల వద్ద హడావుడి చేయవద్దు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరిక. ఇక వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికల 2024 ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన నిర్వహించే ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించబడిన సిబ్బంది అందరూ జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆదిత్య సింగ్ అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బందికి శుక్రవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆదిత్య సింగ్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపులో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా జరిగేందుకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ విధులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు. వారందరూ వారి విధులను నిబద్ధతతో నిర్వహించాలని తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పార్లమెంట్, అసెంబ్లీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్దేశిత సమయం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. విధులు కేటాయించబడిన వారందరూ ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి వాహనాల అనుమతి ఉండదని, కౌంటింగ్ విధులు కేటాయించిన అందరికీ మెయిన్ గేటు నుంచి కౌంటింగ్ సెంటర్ వరకు బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని అన్నారు. కౌంటింగ్లో పాల్గొనే ప్రతి ఒక్క సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్లకు కూడా ఖచ్చితంగా గుర్తింపు కార్డులు ఉండాలని అన్నారు. కౌంటింగ్ విధులు కేటాయించిన సిబ్బందికి త్రాగునీరు, భోజన సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు పారదర్శకంగా తెలియజేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక భద్రతా దళాలు ఉంటాయని తెలిపారు. అందరూ పారదర్శకంగా, జాగ్రత్తగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఎన్నికల ట్రైనింగ్ ఆఫీసర్ చంద్రమౌళి, తహసీల్దార్ నారాయణరెడ్డి, మేనేజర్ చిట్టుబాబు, ఆర్ఓ సేతుమాధవ్, ఈడీటీ జీవన్ తదితరులు పాల్గొన్నారు. శనివారం నుంచి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు శ్రీకాళహస్తి కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. ఈ మేరకు పింఛన్ల పంపిణీపై వివరాలు వెల్లడించారు. శనివారం నుంచి లబ్ధిదారులకు అందజేస్తున్న పింఛన్లపై శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ జూన్ నెల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏఈపీఎస్ విధానంలో లబ్ధిదారుల ఆధార్ నెంబర్ అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛన్ డబ్బు జమ చేస్తామన్నారు. బ్యాంకులో పింఛన్దారులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పింఛన్ డబ్బులను అందజేయాలని బ్యాంకు అధికారులకు తెలియజేశామన్నారు. జూన్ 1 శనివారం నుంచి 5వ తేదీ వరకు విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్నవారు, మంచం లేదా వీల్ చైర్కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రమే గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారన్నారు. ఎవరూ ఎండలో సచివాలయాలకు వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. లబ్ధిదారులు ఇంటి వద్దకే పింఛన్ డబ్బులను లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది అందజేస్తారని, పింఛన్ డబ్బులను ఇంటి వద్దే తీసుకోవాల్సిందిగా ఆయన లబ్ధిదారులను కోరారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఏప్రిల్ నెల నుంచి కూడా పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. వాలంటీర్లందరినీ కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల వాళ్ళందరినీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. ఏప్రిల్ నెలలో సచివాలయం దగ్గర పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే మే నెలకు సంబంధించి డీబీటీ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లకి నగదు జమ చేసి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ అందించడం జరిగింది. 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులకి, అలాగే వికలాంగులకు కూడా నేరుగా సచివాలయం సిబ్బంది ద్వారా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలో కూడా నేరుగా బ్యాంకు ఖాతాలకి నగదు జమ చేస్తారు. మిగిలిన లబ్ధిదారులందరికీ కూడా సచివాలయ సిబ్బంది రేపటి నుంచి 5వ తారీఖు లోపల వాళ్ళ ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. కాబట్టి పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా సచివాలయాలకు వచ్చి ఇబ్బంది పడద్దు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బ్యాంక్ మేనేజర్లు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. పెన్షన్ లబ్ధిదారులు వస్తే వాళ్ళకి సపరేట్గా
కౌంటర్లు ఏర్పాటు చేసి పెన్షన్లు వెంటనే రిలీజ్ చేయమని కూడా LDM ద్వారా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి పెన్షన్ లబ్ధాలందరూ కూడా గమనించి ఎండలకి ఎటువంటి ఇబ్బంది పడకుండా వారి వారి అకౌంట్ల నుంచి నగదు విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మిగిలిన లబ్ధాలందరూ కూడా సచివాలయ సిబ్బంది వారి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తారు. కాబట్టి ఎవరు కూడా ఆదరణ పడకుండా ఇంటి వద్ద వెయిట్ చేయండి. ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్ద అంటే సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే వచ్చి అందిస్తారని తెలియజేస్తూ, ఈ ఒక్క నెల ఎలక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి ఆ పై నెల నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా మీకు మళ్ళా తెలియజేయడం జరుగుతుంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్విమ్స్ ఓపీడీ బ్లాక్లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, స్విమ్స్ డీన్ మరియు మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్, మెడిసిన్ విభాగపు వైద్యులు డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ మనోలస్య, డాక్టర్ సమీరజ, డాక్టర్ భార్గవ్, డాక్టర్ చంద్రశేఖర్, సైకియాట్రిక్ విభాగం సహాయకాచార్యులు డాక్టర్ గణేష్ సంయుక్తంగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఆర్థికంగా బలమైన పొగాకు వ్యాపారమని, మనిషి జీవితంలో ఈ పొగాకు వాడకం మొదట ఫ్యాషన్తో మొదలై తర్వాత వదలలేని మానసిక స్థితికి వచ్చి మానసికంగా కృంగిపోయి దీనికి బలవుతున్నారని పేర్కొన్నారు. దీని పర్యవసానంగా ఊపిరితిత్తులు పాడైపోవడం, గుండె జబ్బులు, పక్షవాతం, రక్త ప్రసరణ ఆగిపోవడం, క్యాన్సర్ వస్తుందని, అదేవిధంగా శరీరంలోని ఇతర భాగాలకు సోకి చనిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల పొగాకు వాడకానికి దూరంగా ఉండాలని తెలిపారు. స్విమ్స్ డీన్ మరియు మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం వారి సంయుక్త ఆదేశానుసారం 1987 సంవత్సరం నుండి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ WHA 40.38 రెజల్యూషన్ ప్రకారం వరల్డ్ నో స్మోకింగ్ డేగా, అలాగే 1988 సంవత్సరం WHA 41.19 రెజల్యూషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మే 31వ తేదీ వరల్డ్ నో టొబాకో డేగా జరుపుకుంటామని తెలిపారు. పొగ త్రాగడం, పొగ త్రాగే వారికి ఆరోగ్య హాని కలిగించడమే కాకుండా పొగని పీలుస్తూ ఉన్న పక్కవారి ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుందని, పొగాకు ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా పర్యావరణంపై కూడా అనేక విధాలుగా దుష్ప్రభావం చూపుతుందని తెలియజేశారు. పొగాకు వినియోగం వల్ల జరిగే నష్టాలపై మెడిసిన్ విభాగపు వైద్యులతో చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ హరికృష్ణ పొగాకు వాడకం విధానాల గురించి, డాక్టర్ చంద్రశేఖర్ పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి, డాక్టర్ సమీరజ ఈ సంవత్సరం ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫియరెన్స్ పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం గురించి, డాక్టర్ భార్గవ్ పొగాకు వాడకానికి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి, డాక్టర్ మనోలస్య మోసపూరితమైన ప్రకటనల ద్వారా పొగాకు పరిశ్రమ ఎలా పొగాకు వాడకం గురించి తప్పుడు ప్రచారం చేస్తోందన్న అంశం గురించి సోదాహరణంగా వివరించారు. సైకియాట్రీ విభాగం సహాయకాచార్యులు డాక్టర్ గణేష్ మాట్లాడుతూ, పొగాకు వాడకానికి బానిసైన చాలామంది పేషెంట్లు నిత్యం తమ దగ్గరికి వస్తుంటారని తెలిపారు. వారి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుందని, ఈ దుర్వ్యసనానికి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పొగాకు వినియోగం మరియు దాని ఉత్పత్తికి సంబంధించిన ప్రమాదాల గురించి, అలాగే కుటుంబం, సమాజం మరియు పర్యావరణంపై దాని దుష్ప్రభావం గురించి అవగాహన కల్పించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యక్రమానికి హాజరైన పేషెంట్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, మెడిసిన్ విభాగం వైద్యులు, నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభావతి, అసిస్టెంట్ డైరెక్టర్ PRV రాజశేఖర్, MSW ప్రసాద్, ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ పొగాకు నివారణ దినోత్సవం లేదా పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రపంచం మొత్తం జరుపుకుంటూ ఉన్నారు. ఈ పొగాకు అనేది ప్రపంచంలో ఆర్థికంగా చాలా బలమైనటువంటి లాబీ. దానితోటి ఈ పొగాకు చాలా ఆకర్షణీయమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్తో ఈ పసి హృదయాలని వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేసి వాళ్ళందరినీ కూడా దీనికి ఈ అలవాటుకి బానిసం చేయడం జరుగుతుంది. మొదట్లో ఏదో ఉత్సాహంగా స్టైల్గా తాగటం మొదలుపెట్టినది రెండవ దశలో భౌతికంగా ఇంకా తాగాలి అనిపిస్తుంది. తర్వాత మరీ ముందుకు పోయి మానసికమైన ఇది కూడా వచ్చి తాగకపోతే బతకలేము అనేటువంటి ఒక నీచమైనటువంటి దీనికి చేరుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక వ్యాధులే కాకుండా ఇతర అవయవాల్లో ఉండేటువంటి రకరకాల క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల మనకు దానివల్ల అంటే క్యాన్సరు, గుండె జబ్బులు వీటన్నిటివి మనకు పైకి కనపడతాయి.
కానీ పైకి కనపడకుండా ప్రజలను చంపేటువంటి సైలెంట్ కిల్లర్ ఈ పొగాకు ఇదన్నమాట. అందువల్ల అది దాన్ని అన్ని రకాలుగా ఆ అలవాటు నుంచి మానుకొని ఆరోగ్యమైన జీవితం కొనసాగించాలి. దానికోసమే ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి స్పెషలిస్టులు ఆ పొగాకు వాడకము, ఆ పొగాకు వాడకం వల్ల వచ్చే అనర్థాలు, ఆ పొగాకు వాడకం మానుకోవడానికి ఏ రకంగా వ్యక్తిగతంగా మీరు కృషి చేయాలి, ఏ రకంగా రకరకాల సంస్థలు వ్యవస్థలు మీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉన్నాయనే సమగ్రమైన పరిజ్ఞానాన్ని ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాంగణంలో అందరికీ తెలియజెప్తారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ దర్శకుడు వడెల శ్రీకాంత్, ప్రముఖ సినీ కథానాయకి డింపుల్ హయాతీలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నాకు ఫ్లైట్ ఉంది మళ్ళీ. వచ్చేయండి మేడం. వైట్ సైడ్ వచ్చాను సార్ పొలిటికల్ ఖరీఫ్ 2024లో రైతుల డిమాండ్ను బట్టి వారికి అవసరమైన విత్తనాలను 90% రాయితీతో సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో శుక్రవారం ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నీరుగార్చాయని మండిపడ్డారు. 2023 ఖరీఫ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ సమాచారం మేరకు ఈసారి జూన్ మాసంలోనే వర్షాలు సమృద్ధిగా పడే అవకాశాలుండడంతో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని కోరారు. పంట కాలువలు, వరవు కాలువలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి ఖరీఫ్ ఆయకట్టుకు నీరందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా ఖరీఫ్ పంటల యాజమాన్యంపై వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కారణంగా రైతాంగం నష్టపోకుండా వాటిని సరఫరా చేస్తున్న ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలపై ఆకస్మిక దాడులు చేసి నకిలీలను అరికట్టాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి జనార్దన్, జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత, నాయకులు రంగయ్య, బాలగురవయ్య, మునిశంకర్, శంకరయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితులు, రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, ముఖ్యంగా 2024 ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు, ఈ అంశాలపైన కేంద్రీకరించి రైతు సంఘం పనిచేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఈ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రైతాంగం సమస్యలు ప్రాధాన్యత లేని సమస్యలు ప్రభుత్వం చూస్తుంది. వాస్తవంగా 2023 ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. అలా నష్టపోయిన రైతాంగానికి ఈ సీజన్లో విత్తనాలు, అది వరి కానివ్వండి, వేరుశనగ, పత్తి, కంది, పెసర, ఇలాంటి అన్ని రకాల విత్తనాలు రైతాంగానికి ఏ విత్తనాలు అయితే అవసరమో ఆ విత్తనాలను 90% సబ్సిడీతో ఇవ్వాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే వ్యవసాయ పెట్టుబడులు పెరిగిన వ్యవసాయ పెట్టుబడుల అవసరానికి అనుగుణంగా బ్యాంకుల నుండి పంట రుణాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరుతుంది. అట్లే విత్తనాల సరఫరాలు, ముఖ్యంగా ప్రైవేట్ వ్యాపారస్తులు, ప్రైవేట్ విత్తన కంపెనీల యజమానులు వాళ్ళ యొక్క లాభాల కోసం విత్తనాల్లో కల్తీ చేస్తున్నారు.
నాసిరకం విత్తనాలు అందిస్తున్నారు. విత్తనాలను డిమాండ్ బట్టి రేటు పెంచి ఆ రకంగా రైతులను దోపిడీ చేస్తున్న పరిస్థితి. దీన్ని నివారించాలి. వ్యవసాయ శాఖ అధికారులు చురుగ్గా విత్తన షాపులపైన, విత్తన కంపెనీలపైన దాడులు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా రైతాంగం మోసపోకుండా రైతాంగానికి రక్షణగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాం. అట్లే ఈ వ్యవసాయ సంఘం ప్రారంభంలో పంటకాలకు సంబంధించిన మరమ్మతులు కూడా చాలా అవసరంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఋతుపవనాలు కేరళలో ఎంటర్ అయ్యాయి. ఒక 3-4 రోజుల్లో మన ఆంధ్రాలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ నేపథ్యంలో వర్షాలు పడి ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి పంటకాలకు నీళ్ళు వస్తాయి. పంటకాలలు ఈరోజు మొత్తం పూడికతోటి, గడ్డి ఇట్లాంటి చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నాయి. పంటకాలు మరమ్మతులు చేపట్టాలి. ఆ రైతాంగానికి కనీసం 2024 అయినా సరే వ్యవసాయం ధైర్యంగా చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించి ఆపై లోకో పైలట్గా దక్షిణ మధ్య రైల్వేలో విశేష సేవలు అందించిన మోహన్ రెడ్డిని ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా సహోద్యోగులు, ఉన్నతాధికారులు, అభిమానులు అభినందించి ఘనంగా సన్మానించారు. దక్షిణ మధ్య రైల్వేలో లోకో పైలట్గా విధులు నిర్వహించి శుక్రవారం పదవీ విరమణ చేసిన మోహన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. దాదాపు 20 ఏళ్ల పాటు దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీలో పనిచేసిన మోహన్ రెడ్డి అటు తర్వాత దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 20 ఏళ్ల పాటు లోకో పైలట్గా విధులు నిర్వహించిన మోహన్ రెడ్డి పని పట్ల నిబద్ధత, సౌమ్యుడిగా పేరు పొందారు. మోహన్ రెడ్డి శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా స్థానిక సిఆర్ఎస్లో ఆయనకు సన్మాన వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు పలువురు రైల్వే ఉన్నతాధికారులు విచ్చేసి ఆయన సేవలను కొనియాడారు. తిరుపతి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మోహన్ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శేష జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, పి మోహన్ కుమార్, జి శాంత, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పదవీ విరమణ చేస్తున్న మోహన్ రెడ్డి గారు దక్షిణ మధ్య రైల్వేలో కో పైలట్గా పనిచేస్తూ ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన ఈ దక్షిణ మధ్య రైల్వేలో చేరకముందే దేశ సేవ కోసం 20 సంవత్సరాలు మిలిటరీలో పనిచేసి దేశ సేవ చేసి అక్కడ రిటైర్మెంట్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చి రైల్వేలో చేరి కో పైలట్గా ఎంతో దక్షిణ మధ్య రైల్వేలో సేవలు అందించి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు. ఆయనకు శేష జీవితం వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన కుటుంబ సభ్యులు, వారి పిల్లలు అందరూ సుఖ సంతోషాలతో ఆయన శేష జీవితం కొనసాగించాలని భగవంతుని కోరుతూ ఆయనకు అభినందనలు, శుభాభినందనలు. ఏపీలో జగన్ వైనాట్ 175 అంటున్నట్లే కేంద్రంలో నరేంద్ర మోదీ వైనాట్ 400 అంటున్నారు. ఇవి మోదీ పగటి కళలు మాత్రమే. కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం కల్లా అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మోదీ అధికారం కోల్పోతే ఎన్డీఏ నుంచి మొట్టమొదట బయటకు వచ్చే వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని, ఆయన బయటకు రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ఇప్పుడు తప్పు చేశారు, ఇది శాశ్వతం కాకూడదని కోరుకుంటున్నామని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సందర్భంగా సిపిఐ అభ్యర్థి పి మురళి కోసం ప్రచారంలో పాల్గొన్న వారికి తిరుపతి నగరం బైరాగిపేటలోని గంధమనేని శివయ్య భవన్లో శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. ఈ అభినందన సభకు నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉత్తర భారతదేశంలో బీజేపీ ఓడిపోతుందని ఆ పార్టీ నేతలకు స్పష్టంగా తెలుసన్నారు. అయినా ప్రజల్లో భ్రమ కల్పించడానికి మోదీ అలా చెప్పాడని తెలిపారు. నడిసంద్రంలో స్వర్గాన్ని సృష్టించి దానిని అనుభవిస్తున్నట్లు మాయమాటలు చెబుతున్నారు తప్ప ఇది వాస్తవికతకు దూరమన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి సీట్లు రావన్నారు. ఏపీ, తెలంగాణలో కొన్ని సీట్లు రావచ్చని నారాయణ అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో సగం పోతాయని, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్లో బీజేపీకి సీట్లే దక్కవన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో కొన్ని సీట్లు రావచ్చన్నారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే పరిస్థితిని నారాయణ చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో బీజేపీకి ఎక్కడ సీట్లు వస్తాయో చెప్పాలన్నారు. మోదీకి సీట్లు రావాలంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో పోటీ చేయాలని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం కన్యాకుమారికి వెళ్లి ధ్యానం చేస్తున్నారన్నారు. నాడు వివేకానందుడు చేసిన ధ్యానానికి, నేడు మోదీ చేసే ధ్యానానికి చాలా తేడా ఉందన్నారు.
తాను సకల పాపాలు చేశానని వాటి నుంచి విముక్తి చేయాలని దేవుని వేడుకుంటూ మోదీ నేడు కన్యాకుమారిలో ధ్యానం చేస్తున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. దేశంలో పాలన గాలికి వదిలి మోదీ తిరుగుతున్నాడన్నారు. కులాలని మతాలని రెచ్చగొట్టే పద్ధతిలో మోదీ ఎన్నికల ప్రసంగాలు చేశారన్నారు. మోదీ గురించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వాస్తవం చెప్పారన్నారు. ఇంతవరకు ఉన్న భారత ప్రధానుల్లో కల్లా కులమతాలను వేరు చేసి రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసిన మోదీ మొదటి వ్యక్తి అని మన్మోహన్ సింగ్ చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు. ఇంత దిగజారిన ప్రధాని లేరని భవిష్యత్తులో కూడా రారని మన్మోహన్ సింగ్ అన్నారని ఆయన గుర్తు చేశారు. ఓడిపోతామని తెలిసిన తర్వాత మోదీ రకరకాలుగా విన్యాసాలు చేశారన్నారు. మోదీ తన ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి, ఉద్యోగాలు, ప్రాజెక్టులు, అవినీతి గురించి ఎక్కడా మాట్లాడలేదన్నారు. తనను మోదీ రూపంలో దేవుడు పంపాడని చెబుతుండడం హాస్యాస్పదమన్నారు. దేవుడి పేరుతో ఓట్లు అడగడం, మతం పేరుతో రాజకీయాలు చేయడం మోదీకే చెల్లుతుందన్నారు. నల్లధనం పెరిగినందునే ఓటుకు 2,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఎంపీ ఎంత ఖర్చు చేయాలని నారాయణ ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలు కేవలం కరపత్రం ఇచ్చి ఓట్లు అడగడం జరిగిందన్నారు. దేశంలో డ్రగ్స్ ఆగడం లేదని నిత్యం పట్టుబడుతూనే ఉన్నాయన్నారు. అదానీ పోర్టుల ద్వారానే డ్రగ్స్ మొత్తం సరఫరా అవుతున్నాయని ఆయన ఆరోపించారు. అంతకు మునుపు నారాయణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ఎంతో నిబద్ధత గల అధికారిని ఆయన కితాబిచ్చారు. కక్ష సాధింపుతోనే ఏబీకి 5 ఏళ్ల పాటు జగన్ సర్కార్ పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలా కక్ష సాధింపు, రివర్స్ పాలన చేయకూడదని హితవు పలికారు. రేవంత్ రెడ్డి పాలనలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, అవి తాము స్వాగతిస్తున్నామని, అయితే అవి కక్షపూరిత స్వార్థ ధోరణిలో ఉండకూడదన్నారు. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదని హితవు పలికారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ మైండ్తో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు డాక్టర్ టి జనార్దన్, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, రామచంద్రయ్య, చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, గురవయ్య, బాలకృష్ణ, శశి, నదియా, చలపతి, ఉదయ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, లక్ష్మి, బుజ్జి, మాధవ్, కాంగ్రెస్ నాయకులు నరసింహులు, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ పొలిటికల్ వెంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి అతన్ని డ్యూటీకి రానికుండా పనిష్మెంట్ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు కోర్టులు చెప్పిన, క్యాట్ చెప్పిన వినకుండా అతన్ని బయట పెట్టారు. అంటే ఒక విధంగా హ్యూమిలేట్ చేసి, ఈయనట్టయితే 10 ఏళ్లుగా బెయిల్ పైన ఉన్నాడు. ఆ కచ్చని ఏబీ వెంకటేశ్వర చేసుకున్నాడు. ఈరోజు ఉత్తరం రాశాను జవహర్ రెడ్డి గారికి. ఈరోజైనా సరే మీరు పునఃపరిశీలించి ఏబీ వెంకటేశ్వర యొక్క శిక్షను తగ్గించి డ్యూటీ ఇవ్వండి. ఈరోజు డ్యూటీ చేస్తే సరిపోతుంది, ఇంకా రేపు నుంచి రిటైర్డ్ అయిపోతాడు ఆయన. ఇవ్వమని చెప్పాను. దిస్ ఇస్ ద హై టైమ్ ఫర్ యూ టు టేక్ ఎ డెసిషన్ అని చెప్పేసి అని నేను ట్విట్టర్లో పెట్టి ఆయన పంపించాను. తర్వాత ఇప్పుడు నాకు రిప్లై ఇచ్చారు, మేము పోస్టింగ్ ఇస్తున్నామని చెప్పేసి. సంతోషం. చివరి నిమిషంలో అయినా ఈ జగన్ గవర్నమెంటు ఆయన చేసిన రాక్షస వికృత్యాలను మరిచి ఈ ఒక్కరోజైనా రియలైజ్ అయ్యి ఏబీ వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా మంచిది, సంతోషం, హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు తెలంగాణ స్టేటు ఒక వివాదం వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక పద్ధతిని నడిపించాడు, ప్రత్యేక తెలంగాణ నాయకుడిగా నడిపించాడు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని మార్పులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని మార్పులు తీసుకోవడం మనకేం అభ్యంతరం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఫాలో కాబాలని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదలుకొని ఒక కక్ష సాధింపులు, రివర్స్ గేర్ నడిపించాడు. రాజకీయాల్లో రాజకీయ విభేదాలు ఉండదు తప్ప కక్ష ఉండదు. ఆయన జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ మైండ్తో ఉండుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి అయ్యేది, ఆయన మన కోసం ఎన్నికయ్యేవాడు. అసలు ఎన్నికవతలు లేదు, క్వశ్చన్ మార్కులు ఉంది, అది వేరు. అది నెగిటివ్ యాంగిల్ కరెక్ట్ కాదు. జగన్ చూసి తెలుసుకో రేవంత్ రెడ్డి, నువ్వు కూడా నెగిటివ్ యాంగిల్లో ఉండబాకు. ఏది కేసీఆర్ చేసేది అంత రివర్స్ కొట్టడానికి ప్రయత్నిస్తే నేనైతే నువ్వే చెప్పేసుకుంటావు. ఒకటి మాత్రం మేము కూడా హర్షిస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అధికారపూర్వకంగా ఇస్తున్నారు. మన కవి పేరు ఏంటి, అది అధికారపూర్వకంగా మారుస్తున్నారు తెలంగాణ గేయం. ఆ తెలంగాణ గేయం మంచిది, చాలా మంచిది. దానికి మేము స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ గేయం కొత్తగా రూపొందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అభినందన తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఈ చిహ్నాలను మొత్తం మార్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొన్ని చారిత్రకంగా వచ్చేటువంటి సత్యాలను మనం ఏం చేయలేము. ఇప్పుడు నిజాం నవాబుని మనం కొట్లాడినాం, కానీ నిజాం కంటే బిల్డింగ్లను వాడుకుంటున్నాం కదా.
బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎదిగిపోవాలని కొట్లాడినాం, మరి బ్రిటిష్ కడ్డాన్ని వాడుకుంటున్నాం కదా. అందువల్ల ఇట్లాంటివన్నింటిలో అన్ని నెగిటివ్గా చూడడం కరెక్ట్ కాదు. ఈ చిహ్నం జోలికి కూడా పోవడం మంచిది కాదని నా అభిప్రాయం. కౌంటింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని, రాజకీయ పార్టీల నేతలు కౌంటింగ్ సెంటర్ల వద్ద హడావిడి చేయవద్దని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విజ్ఞప్తి చేశారు. తిరుపతి పోలీసు అతిథి గృహంలో శుక్రవారం సాయంత్రం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామన్నారు. 6 కేంద్ర బలగాలు, 2540 మంది పోలీసులు కౌంటింగ్ సెంటర్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఇప్పటికే 620 మందిపై బైండ్ ఓవర్లు పెట్టామన్నారు. 57 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశామని తెలియజేశారు. 50 కార్డన్ సెర్చ్లు, 2 మాక్ డ్రిల్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 144 సెక్షన్ 30 యాక్ట్ జిల్లాలో అమల్లో ఉందని తెలియజేశారు. విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు చేయకూడదని హెచ్చరించారు. అనుమతి తీసుకుంటేనే జూన్ 5వ తేదీ విజయోత్సవాలకు అవకాశం ఇస్తామని సూచించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు కౌంటింగ్ సెంటర్ వద్ద నిబంధనలకు లోబడి నడుచుకోవాలని, మద్యం సేవించి కౌంటింగ్ సెంటర్ల వద్దకు రావద్దని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ నో ఫ్లయింగ్ జోన్, రెడ్ జోన్గా ప్రకటించామని తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా 73 మొబైల్ పార్టీలు, 53 ఎస్కార్ట్ టీంలను ఏర్పాటు చేశామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. 4th రోజు ఇంకొక అడిషనల్ లేయర్ ఆఫ్ బందోబస్తు, అంటే బయట కూడా ఇన్నర్ కార్డన్స్ అండ్ అవుటర్ కార్డన్స్ అని చెప్పి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2540 మందితోటి మనం ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలిసిందే, ప్రస్తుతం ఇప్పటికీ ఈ సెక్షన్ 144 అండ్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ 2 కూడా అమల్లో ఉన్నాయి. సో ఆ రోజు కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం జిల్లా అంతా కూడా మనకు 144, 30 పోలీస్ యాక్ట్ అనేవి అమల్లో ఉంటాయి. సో ఈ 2 మనకు అమల్లో ఉండటం వల్ల ఎవరు కూడా 5కు మించి ఎక్కడ కూడా గుమికూడటం కానీ, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయటం కానీ చేయకూడదు. సో దానికి సంబంధించి ఇప్పటికే మనం చాలాసార్లు మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 144, 30 అమల్లో ఉండటం అందరూ కూడా పోలీసు వారికి సహకరించి ఎటువంటి ఇది లేకుండా మనకి కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సో దీనికి సంబంధించి ఇప్పటికే మనం అన్ని ప్రదేశాల్లో కూడా ఆటోలు పెట్టి, వాటికి మైకులు పెట్టి మొత్తం అంతా టామ్ అంటే అందరికీ తెలియజేసేలాగా కూడా చేయడం జరుగుతుంది గత 2 రోజులుగా. సో ఇది మనం అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే, సో ఈ సందర్భంగా ఇంకొక విషయం తెలియజేసేది ఏమిటంటే, ఆ రోజు అంటే తిరుపతిలో మనకు పోలింగ్ రోజు ఒక కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్ జరగటం, నెక్స్ట్ పోల్ డే రోజు ఇక్కడ యూనివర్సిటీలో క్యాండిడేట్ మీద అటాక్ జరగటం, ఇవన్నిటి కేసెస్ దృష్ట్యా ఆ రోజు మనం చాలా పటిష్టమైన, చాలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించి సాయుధ బలగాలతోటి సన్నద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఎవరు కానీ ఎటువంటి కానీ యాంటీ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించే విధంగా చేసినట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాయి. అవసరమైతే వాళ్ళ మీద ఫోర్స్ యూజ్ చేయడానికి కూడా పోలీస్ యంత్రాంగం వెనకాడదు. సో దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సో అటువంటి పరిస్థితి వస్తుందని మేము అనుకోవట్లేదు, కానీ వచ్చినట్లయితే దానికి పోలీస్ అన్ని విధాలా కూడా సర్వసన్నద్ధమై ఉందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా ఆ రోజు ఎటువంటి ఈ గుమిగూడటాలు, లేకపోతే కౌంటింగ్ ప్రక్రియకో, లేకపోతే బయట అల్లర్లు క్రియేట్ చేసే విధంగా చేయాలని చూస్తే మటుకు వాళ్ళందరికీ చాలా గట్టి యాక్షన్ తీసుకోవడమే జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్
7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పాఠ్య పుస్తకాల పంపిణీ ఎప్పుడో అనే శీర్షికన మే 29 బుధవారం సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ ప్రసారం చేసిన వార్తకు స్పందించి శుక్రవారం డీఈఓ ప్రభాకర్ రాజు శ్రీకాళహస్తిలోని మండల విద్యాశాఖ కార్యాలయాన్ని పరిశీలించారు. పాఠశాలలు తెరిచే సమయం ఆసన్నమవుతున్నా ఇంకా విద్యార్థులకు ఇవ్వడానికి పాఠ్యపుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరుకోలేదు. పాఠ్యపుస్తకాల పంపిణీ ఎప్పుడో అన్న శీర్షికన మే 29న సిటీ కృష్ణతేజ ఛానల్ వార్త ప్రసారం చేసింది. కాగా ఈ వార్తకు ప్రతిస్పందనగా ఉప విద్యాశాఖాధికారి ప్రభాకర్ రాజు స్పందించారు. జూన్ 12న కొత్త విద్యా సంవత్సరానికి పాఠశాలలు పునఃప్రారంభమవుతుండటంతో చిత్తూరు జిల్లా ఉప విద్యాశాఖాధికారి ప్రభాకర్ రాజు శుక్రవారం శ్రీకాళహస్తిలోని మండల విద్యాశాఖ కార్యాలయాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందజేస్తున్న పుస్తకాలు ఇప్పటికే మండల కార్యాలయం చేరడంతో వాటిని వెంటనే పాఠశాలలకు అందజేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని మండల విద్యాశాఖాధికారులకు తెలియజేశారు. చిత్తూరు జిల్లా ఉప విద్యాశాఖాధికారి ప్రభాకర్ రాజు మాట్లాడుతూ జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని, ఈ పర్యాయం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఎక్కువగా జరిగే విధంగా ఉపాధ్యాయులు కార్యాచరణ చేపట్టారని, విద్యార్థులకు కావాల్సిన పుస్తక సామగ్రి, యూనిఫామ్లను ఆయా మండల కేంద్రాలకు పంపించామని, వాటిని పాఠశాల ప్రారంభమయ్యే సమయంలో ఆయా పాఠశాలలకు తరలించి విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఉన్నత విద్య అందించేలా ఉపాధ్యాయులు సంసిద్ధమవుతున్నారని, కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మరి కొద్ది రోజుల్లో మనకు వేసవి సెలవులు ముగిసి 12వ తారీఖున జూన్ 12 నుంచి పాఠశాల పునఃప్రారంభమవుతున్నాయి. మరి పాఠశాల పునఃప్రారంభానికి కావాల్సినటువంటి ముందస్తు చర్యల్లో భాగంగా మన పాఠశాలలో బడిఈడు పిల్లలు అంటే ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు చేరవలసినటువంటి విద్యార్థులను బడిలో చేర్పించుకోవడము, ఉపాధ్యాయులను సంసిద్ధులు చేయడము, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవడము, ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా పాఠశాల యొక్క అంటే వారి యొక్క నమోదును పెంచుకునేటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానోపాధ్యాయులకు సూచించడం జరుగుతుంది. అలాగే పాఠశాల తెరిసే సమయానికి విద్యార్థులందరికీ వారికి అందించాల్సినటువంటి విద్యా కానుక అంటే బ్యాగులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన మండల స్థాయికి ఇప్పుడిప్పుడే రావడం జరుగుతున్నాయి. వాటిని కూడా పాఠశాల తెరిసే సమయానికి అందరికీ అందించగలుగుతామని తెలియజేస్తుంది. లోపల ఇవన్నీ కూడా మండల స్టాక్ పాయింట్లకు చేరతాయనేటువంటి నమ్మకం ఉంది. అలాగే మండల స్టాక్ పాయింట్ నుంచి పాఠశాలకు కూడా పాఠశాల పునఃప్రారంభమయ్యే లోపలే వాళ్ళందరికీ కూడా పిల్లలకి అందించే విధంగా తమ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. తప్పుడు తండ్రిగా వాటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నటి రోజునే గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, డిఓ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఉండేటువంటి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలన్నింటినీ కూడా టీముల వారీగా మండల విద్యాశాఖ అధికారి మరి యొక్క ప్రధానోపాధ్యాయుల సహకారం తీసుకొని అన్ని పాఠశాలను సందర్శించి వారికి ఉన్నటువంటి గుర్తింపు అంటే పాఠశాల గుర్తింపు ఏ తరగతి వరకు ఉంది, ఏ సంవత్సరం వరకు ఉంది అనేటువంటి విషయాలను పరిశీలించి వారి మీద అట్లాంటి ఏదైనా ల్యాప్సెస్ ఉంటే వాళ్ళ యొక్క రికగ్నిషన్ లేకుండా తరగతులు నిర్వహిస్తున్నా తగు చర్యల కోసం పై అధికారులకు తెలియజేయవలసిందిగా ఒక కార్యక్రమం కూడా ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. చేసుకోవచ్చు అనేది మన ప్రభుత్వ పాఠశాలైనా కూడా మన హెడ్ మాస్టర్ని మనం అందరం కూడా తిరిగి చేర్చుకోమని చెప్పడం జరుగుతుంది. అడ్మిషన్ చేసుకోవడంలో మనకు రిఓపెన్ అయిన తర్వాతే చేసుకోవాలనేటువంటి నిబంధనల్ని వాళ్ళ యొక్క నోటీస్ బోర్డులో ప్రదర్శించడం అనేది కామన్. వాళ్ళ గవర్నింగ్ బాడీ ప్రకారం వాళ్ళు నిర్దేశించినటువంటి ఫీజులు వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చును. వాటిని అన్నింటినీ కూడా ప్రదర్శించాలి. పాఠశాల ఆవరణలో అందరికీ కనపడే విధంగా ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా జరిగినా మన మండల విద్యాశాఖ అధికారుల ద్వారా తెలియజేస్తే వారి మీద చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరు శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో తిరుపతి ప్రజల వేల్పు తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి మహత్యం ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో శుక్రవారం ఉదయం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ప్రత్యేక సంచిక సంపాదకులు కేఎన్ రాజా ఆధ్వర్యంలో ప్రచురించిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి మహత్యం ప్రత్యేక సంచికను తిరుపతికి చెందిన యువ శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భరత్ శర్మ మాట్లాడుతూ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి మహత్యంను దశ దిశలా వ్యాపింపజేస్తూ ప్రత్యేక సంచిక తీసుకురావడం అభినందించదగ్గ విషయమన్నారు. సంస్కృతి సంప్రదాయాలు కళలను కాపాడుతూ ప్రోత్సహించడంలో రాయలసీమ రంగస్థలి విశేష కృషి చేస్తోందని కొనియాడారు. ఆధ్యాత్మిక నగరంగా కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి పొందినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సప్తాచలాధీశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత మహాత్మ్యం అయితే ఉన్నదో అంతే మహాత్మ్యం ఆ వెంకటేశ్వర స్వామి ఆ భువన బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాసుడి సహోదరిగా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ వారికి కూడా అంతే ప్రసిద్ధి ఉన్నది, అంతే మహాత్మ్యం కూడా ఉంది. కాబట్టి మన సనాతన ధర్మాన్ని, మన సంప్రదాయాన్ని, సంస్కృతిని రక్షించేటటువంటి ఒక గొప్ప సాధనంగా మనం భక్తి అనేటటువంటి మార్గాన్ని చెప్పవచ్చు. ఎన్నో రకాల విభాగాలలో మనుషులందరూ కూడా ఒకరికొకరు విభాగాలను ఏర్పరచుకొని దూరం అయిపోతున్నటువంటి ఈ రోజుల్లో మనల్ని కేవలం కొన్ని విషయాలు మాత్రమే కలుపుతాయి. అందులో ప్రధానమైనటువంటివి భాష, రెండవది భక్తి. కాబట్టి మనుషుల్ని కలిపేటటువంటిదిగా, మనుషులలో సమైక్య భావాన్ని పెంపొందించేటటువంటిదిగా మనకు మన భాష కానీ, మన సంస్కృతి కానీ, ముఖ్యంగా భక్తి భావము ఎంతో తోడ్పడుతుంది. ఈరోజు రాయలసీమ రంగస్థలి వారు ఎంతో వైభవోపేతంగా భక్తి భావాన్ని పెంపొందించే విధంగా తాతయ్యగుంట గంగమ్మ వారి స్మృత్యర్థంగా ఒక సంచికను తీసుకురావడం అనేటటువంటిది ఆనందకరమైనటువంటి విషయం. అందులోనూ ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతి క్షేత్రంలో ఇది మరింత కూడా అవసరం. కాబట్టి గంగమ్మ వారి చరిత్ర గురించి ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలియని విషయం ఏమీ కాదు. ఆ గంగమ్మ కొలిచినటువంటి ఏ భక్తులైతే ఆమెను కొలుస్తారో వాళ్ళ కొంగు బంగారాన్ని చేసేటటువంటి కల్పవల్లి. కాబట్టి గంగమ్మ వారిని నిత్యం పూజిస్తూ ఆమె కృపకు పాత్రులవుతూ జాతరలో ఆమెను నిత్యము అర్చిస్తూ వేషాలను ధరించి అమ్మవారికి ప్రీతిని కలిగించి నిండు మనస్సుతో ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాన్ని, అమ్మవారి విశేషమైనటువంటి కృపను, జీవితంలో విజయాన్ని కూడా సాధించగలుగుతారు. కాబట్టి ఈ విధంగా నేడు రాయలసీమ రంగస్థలి వారు గంగమ్మ తల్లి యొక్క సంచికను ప్రత్యేకంగా తీసుకురావడం అనేటటువంటిది ఎంతో మోదావహమైన విషయం. అందులోనూ కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా మన సంప్రదాయ కళలను పరిరక్షించడానికి ఈ సంస్థ ఎంతో కృషి చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మను కళాకారులు కస్పా పద్మనాభంలను పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి, కార్యదర్శి కేఎన్ రాజా, కొత్తపల్లి మునిరత్నం, శంకరయ్య, ఆకిపల్లి మునికృష్ణ యాదవ్, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, పొన్నాల జేజరెడ్డి, ఆమూరి సుబ్రహ్మణ్యం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనేక అద్భుతమైన వేషధారాలతో మన తాతయ్యగుంట గంగమ్మకి 7 వారాలు 7 రకాలుగా కళాకారులు వేషాలు లేపించి ఆమెకి దర్శనం బాధ్యత కలిగించి కళాకారులకు దర్శన బాధ్యత కలిగించడమే కాకుండా ప్రసాద విచారణ చేసి గొప్పగా ఆయన చేస్తున్న సేవ ఈ తిరుపతిలోని ఎవరిని సేవ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా రాయలసీమ రంగస్థలి ప్రధానమైనటువంటి నిత్యం జరగాలని ఆశిస్తూ, అదేవిధంగా వారు చేసేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, తర్వాత ఈ గంగమ్మ జాతరలో 7 రోజులు చేసేటువంటి పుణ్యకార్యాలు అంటే
తిరుపతి కళాకారులంతా కూడా ఒక జత చేర్చి వారికి తగినట్టు వేష రూపధారణతో గంగమ్మ దగ్గరికి తీసుకుపోయి, అంతేకాకుండా వారు ఈ భక్తులందరికీ ప్రసాద వితరణ చేసి ఎంతో గొప్పగా చేస్తున్నారు. కాబట్టి అటువంటి వారు ఎప్పుడు ఆరోగ్య సకలేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి కాపాడాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ. ఈరోజు రంగస్థలి పత్రిక ఒక ప్రత్యేక సంచికని రిలీజ్ చేశాము. అది ఏంటంటే మన తిరుపతి గంగమ్మ మహాశక్తి స్వరూపిణి, ఆమె మహిమలతో ఆ యొక్క సంచికలోని కథా సారాంశాన్ని 11వ శతాబ్దంలో ఎలా జరిగినాయో అటువంటి కథా సారాంశాన్ని సేకరించి మేము ప్రచురించాము. ఆ రోజుల్లో ఈ పాలేగాండ్లు, దళవాయిలు, సంప్రతులు, స్థానాపతులు, మండలాధీశులు ఎలాంటి అక్రమాలు అన్యాయాలు చేసేవాడో వాటన్నిటి కూడా అతిక్రమించినటువంటి ఈ వాళ్ళని ఆ గంగమ్మ తల్లి ఏ విధంగా శిక్షించిందో ఆ కథా సారాంశాన్ని తిరుపతి ప్రజలకు వివరించేదానికి ఒక ప్రత్యేక సంచిక మేము ఈరోజు ప్రచురించాము. దాన్ని చిరంజీవి భరత శర్మ గారు శతావధాని మా యొక్క కోరిక మేర ఇచ్చేసి దీన్ని ఆవిష్కరించినందుకు వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 76 సంవత్సరాలు సాంస్క్రిటు మరియు తెలుగు పండిట్ అయినటువంటి శ్రీ కస్పా పద్మనాభం గారికి సంచికను అంకితం చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమాలను దిగ్విజయంగా ముగించుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోల ఆనంద్ ఘన స్వాగతం పలికారు. శ్రీకాళహస్తిలో ప్రసిద్ధిగాంచిన కలంకారీ పట్టు వస్త్రాలు కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షాతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు. అమిత్ షాకు స్వాగతం పలికిన వారిలో అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగోరం సుబ్రహ్మణ్యం రెడ్డి, రాష్ట్ర ఓబీసీ మోర్చా సభ్యులు ఎస్వీ రమణ, జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్, మండల అధ్యక్షులు కోనాటి నాగరాజు, వేడం కృష్ణయ్య, తేజోవతి, కుప్పా ప్రసాద్, పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, కోనేటి అయ్యప్ప, ఖాన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజాశంకరుల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశస్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకరుల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. Hey!
పొగాకు వినియోగం మనిషిని చిత్తు చేస్తుందని, ఆరోగ్యమే మహాభాగ్యమని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సునంద కుమార్ రెడ్డి తెలియజేశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తిరుపతిలోని గోదాదేవి మార్గంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో పొగాకు వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎం&హెచ్ఓ డాక్టర్ శ్రీహరిరావు పొగాకు వాడడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ 4K రన్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎం&హెచ్ఓ డాక్టర్ శ్రీహరిరావు మాట్లాడుతూ పొగాకు వినియోగం వల్ల మనిషి శరీరంలోని అవయవాలన్నీ క్రమంగా దెబ్బతిని సర్వనాశనమవుతుందని, యువత దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని ఉద్బోధించారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సిఓఓ శ్రీధర్ ముని, స్వచ్ఛందంగా 4K రన్లో పాల్గొన్న ప్రజలు, సిబ్బంది ఉన్నారు. కార్యక్రమాన్ని మన ఆస్టర్ నారాయణాద్రి గ్రూప్ సంస్థ ద్వారా మనకు గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క చిల్డ్రన్స్, చిన్నపిల్లలు టొబాకో ఉత్పత్తుల కర్మాగారంలో పనిచేస్తున్న వారందరికీ కూడా దీనికి విముక్తి కలిగించాలని, అదేవిధంగా ఏ తిరుపతి జిల్లా కావాలి మొత్తం రాష్ట్రంలో, దేశంలో అందరూ కూడా ఈ యొక్క పొగాకు ఉత్పత్తుల బయటపడాలని, పొగాకు వల్ల ఉత్పత్తులు వచ్చే అనర్థాలు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆస్టర్ నారాయణాద్రి గ్రూప్ ద్వారా మేము ర్యాలీ చేయడం జరుగుతుంది. తద్వారా అందరికీ కూడా తెలియజేయాలంటే ఈ పొగాకు ఉత్పత్తుల ద్వారా వచ్చినటువంటి క్యాన్సర్ కావచ్చు, ఇతర ప్రమాదాలు కావచ్చు, ఇవన్నీ నివారించడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. డాక్టర్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో 4K వాక్ నిర్వహిస్తున్నాం. మనకందరికీ తెలుసు టొబాకో మరి దాని పదార్థాల వల్ల ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ కానీ, కార్డియాక్ స్ట్రోక్ కానీ, క్యాన్సర్ కానీ, అలాగా విస్తృతంగా మనకి సమాజంలో టొబాకో వల్ల అనర్థాలు కలుగుతుంది. మనకి గొప్ప హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. టొబాకో వాడకాన్ని నియంత్రిస్తే మనం చాలా వరకు ఇటువంటి ప్రాణాంతకమైన రోగాల నుంచి మనం సొసైటీని రక్షించే వీలుంటుంది. అందువల్ల సమాజంలో ఒక అవగాహన క్రియేట్ చేయడానికి టొబాకో వల్ల వచ్చే అనర్థాలు 4K వాక్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ అవేర్నెస్ ని సమాజం అందిపుచ్చుకుని టొబాకోకు దూరంగా ఉండాలని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఈ 4K వాక్ ని కండక్ట్ చేస్తా ఉంది. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సోషల్ యాక్టివిటీలో ముందుంటుంది. సో ఈ సందర్భంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంతో, మన డిఎం&హెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ 4K వాక్ ని మనం కండక్ట్ చేస్తుంది. మనందరికీ తెలుసు టొబాకో వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో, అయితే టొబాకో వల్ల పెద్దోళ్ళకి కాకుండా పిల్లలను కూడా అఫెక్ట్ అవుతా ఉంది. మెయిన్ గా ఈ సంవత్సరం ఒక థీమ్ వచ్చేసి ఆ పిల్లలకి ఆ టొబాకో వల్ల దుష్ప్రభావాల నుంచి రక్షించాలని, వాళ్ళకి దూరంగా ఉంచాలని, వాళ్ళకి ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనేటువంటిది మనకి ఈ రోజు వాక్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వాక్ ని మీ ద్వారా ప్రజలందరికీ చేరవేసి అందరికీ అవేర్నెస్ ని పంచి, సో మనకి ఈ పొగాకు ఉత్పత్తుల నుంచి మనందరం దూరంగా ఉండాలని నేను ఆశిస్తూ తెలియజేస్తున్నాను. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అనంతరం నేడు మొదటి శుక్రవారం నాడు గంగమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. కాగా జాతర అనంతరం నేడు మొదటి శుక్రవారం కావడంతో గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకోలేకపోయిన వారు, అలాగే తిరుపతి నగరంలో ఆ సమయంలో లేనివారు ఈ మొదటి శుక్రవారం నాడు పొంగళ్లు పెట్టి గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాధికారులు తగు ఏర్పాట్లు చేశారు. జాతర తర్వాత మనకు 5 మంగళవారాలు విశేషమైనటువంటి భక్తులు ఇట్లా 4 దిక్కుల నుంచి వస్తారు. బయట ఊరు నుంచి పొంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ 5 మంగళవారాల్లో పెట్టుకుంటారు. ఆ సందర్భంగా 2వ శుక్రవారం అయిన ఈరోజు విశేషమైనటువంటి అభిషేకము, విశేషమైన అలంకారంతో అమ్మవారిని చేయడమైనది. దాని సందర్భంగా భక్తులు విపరీతంగా వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని పోతున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియలో అందరూ జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలి. సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆదిత్య. పొగాకు వాడకం ఫ్యాషన్తో మొదలై మానసిక, శారీరక దౌర్బల్యంగా పరిణమిస్తుంది. స్విమ్స్లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. పాఠ్య పుస్తకాల పంపిణీ ఎప్పుడో? సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ వార్తకు స్పందన. శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ కార్యాలయాన్ని పరిశీలించిన డీఈఓ ప్రభాకర్ రాజు.
కౌంటింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. రాజకీయ పార్టీల నేతలు కౌంటింగ్ సెంటర్ల వద్ద హడావుడి చేయవద్దు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.